రైట్ కుమార్. సో ఓవరాల్ గా ఇది ఇక నరాలు తెగే ఉత్కంఠకు మరో 2 నిమిషాల్లో తెరవడబోతోంది. దేశవ్యాప్తంగా కౌంటింగ్ కు పూర్తి ఏర్పాట్లు చేశారు అధికారులు. సో ఓవరాల్ గా ఇక మరో 2 నిమిషాల్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓటు లెక్కిస్తారు, తర్వాత ఈవీఎం రౌండ్ స్టార్ట్ కాబోతున్నాయి. ఇక ఓవరాల్ గా తెలంగాణకు సంబంధించిన పూర్తి వివరించింది మా కరెస్పాండెంట్ చందు జరుగుతున్నారు. చందు, సతీష్, మరి కాసేపట్లోనే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ల ఓట్లను లెక్కిస్తారు. 8 నుంచి 8:30 వరకు లెక్కిస్తారు. ఆ తర్వాత 8:30 నుంచి పూర్తిస్థాయిగా మొత్తం పోలింగ్ సంబంధించినటువంటి ఓట్లను కూడా లెక్కింపు జరుగుతుంది. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ వెస్లీ కాలేజీలో ఉన్నాం. వెస్లీ కాలేజీలో సికింద్రాబాద్ పార్లమెంటు, అదేవిధంగా కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ఇక్కడ ప్రారంభమవుతుంది. మొత్తంగా సికింద్రాబాద్కు సంబంధించి మొత్తం 5 సెంటర్లలో పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ నడుస్తుంది. ముఖ్యంగా ఏవీ కాలేజీలో ముషిరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్, రెడ్డి ఉమెన్స్ కళాశాలలో అంబర్పేట అసెంబ్లీ, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఖైరతాబాద్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ల కౌంటింగ్లకు ఏర్పాటు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో సనత్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ కౌంటింగ్ జరుగుతుంది. మాసాబ్ ట్యాంక్లో నాంపల్లి, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఓఈలో సికింద్రాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించి మొత్తం పార్లమెంట్ సంబంధించిన కౌంటింగ్ ఏర్పాట్లు చేశారు. మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా సికింద్రాబాద్ పార్లమెంటు సంబంధించి 21,20,400 ఓట్లు ఉన్నాయి. అయితే మొత్తంగా పోలైనవి మాత్రం 10,39,000 ఓట్లు మాత్రం పోలాయి. పోలింగ్ శాతం 49%గా ఉంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు తర్వాత మిగిలిన పార్లమెంటు సంబంధించినటువంటి మిగతా ఓట్ల లెక్కింపు అయితే ప్రారంభం కాబోతుంది. ప్రతి టేబుల్ దగ్గర కౌంటింగ్ సూపర్వైజర్, అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్, అటెండర్ను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా చూస్తున్నట్టయితే ఇక మరోవైపు మల్కాజిగిరి పార్లమెంట్లోని కంటోన్మెంట్ అసెంబ్లీ సంబంధించినటువంటి ఉప ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ కూడా ఇదే కేంద్రంలో జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ మొత్తం 232 బూతులు ఉన్నాయి ఈ కంటోన్మెంట్లో. ఇందులో మొత్తం 2,53,606 ఓట్లకు గాను 1,30,000 ఓట్లు కంటోన్మెంట్లో పోలయ్యాయి. మొత్తం 51% ఓటింగ్ ఇక్కడ నమోదైంది. దీనికి సంబంధించి 14 కౌంటింగ్ టేబుల్స్ కూడా ఏర్పాటు చేశారు. మొత్తం 17 రౌండ్లలో లెక్కింపు కొనసాగుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి శ్రీ గణేష్, బీజేపీ నుంచి వంశ తిలక్, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి నివేదిత సాయన్న బరిలో ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క కంటోన్మెంట్ ఉప ఎన్నిక మీద అందరి దృష్టి కేంద్రీకరించి ఉంది. ఎందుకంటే ఉప ఎన్నిక కాబట్టి ఖచ్చితంగా ఎవరు గెలుస్తారనే దాని ఉత్కంఠత కొనసాగుతుంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో కౌంటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తును 3 అంచెల బందోబస్తును కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా లోపలికి అనుమతిస్తే ఖచ్చితంగా పాస్ ఉన్న వారిని మాత్రమే లోపలికి ఎన్నిక ఉంది కాబట్టి ఈ కౌంటింగ్ కేంద్రం వద్ద మాత్రం పెద్ద ఎత్తున బందోబస్తు అయితే నడుస్తూ ఉంది. పూర్తి స్థాయిలో వచ్చే వాళ్ళందరినీ కూడా, సిబ్బందిని కావచ్చు, అదేవిధంగా కౌంటింగ్ ఏజెంట్లను కావచ్చు, అందరినీ కూడా వాళ్ళ యొక్క ఆధార్ కార్డులు, అదేవిధంగా అన్ని పాసులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే లోపలికి ఎలో చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మళ్ళీ ఎవరైనా పాసు లేకుండా లోపలికి వెళ్తే మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితి తలెత్తుంది. ఎవరు లోపలికి వెళ్తున్నారనేది కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పాసులు చూసిన తర్వాతనే అందరినీ కూడా ఎలో చేస్తున్నటువంటి పరిస్థితి కౌంటింగ్ కేంద్రం వద్ద కనిపిస్తుంది. మొత్తంగా ఓవరాల్గా 17 లోక్సభ పార్లమెంట్ సంబంధించి మరి కాసేపట్లోనే కౌంటింగ్ ప్రారంభం అయితే కాబోతుంది. ముఖ్యంగా 3 ప్రధాన పార్టీలు అయితే అభ్యర్థులు తమ అదృష్టాన్ని అయితే పరీక్షించుకోబోతున్నారు. ముఖ్యంగా అటు కాంగ్రెస్, ఇది జాతీయ స్థాయిలో జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్, బీజేపీ ప్రధానంగా పోటీ పడుతున్న నేపథ్యంలో ఈసారి ఫలితాలు ఎలా ఉంటాయన్న ఆసక్తి మాత్రం అందరికీ సర్వత్రా కూడా ఆసక్తి నెలకొంది. ఎవరికి వారే తమ ధీమానైతే వ్యక్తం చేస్తున్న కొద్దిసేపటి క్రితమే ఈ మల్కాజ్గిరి సంబంధించినటువంటి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి, అదేవిధంగా కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థి వంశ తిలక్ కూడా కొద్దిసేపటి కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించి కూడా వెళ్లారు. మొత్తంగా చూసినట్టయితే మొదటి ఫలితం మాత్రం నిజామాబాద్ పార్లమెంటు మొదటి ఫలితం వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. మరో చివరి ఫలితం హైదరాబాద్ ఫలితం ఉండబోతూ ఉంది. మధ్యాహ్నం 11 గంటల వరకే ట్రెండ్స్ మనకు తెలిసిపోయే అవకాశం కనిపిస్తుంది. ఎవరు గెలుస్తారు అనే అంశాన్ని 12 గంటల వరకు ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈసీ చాలా ముమ్మరంగా కూడా ఏర్పాట్లు చేసింది. ఖచ్చితంగా చాలా వీలైనంత త్వరగా కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని కూడా భావిస్తోంది. సాయంత్రం 5 గంటల లోపే ఫలితాలను ప్రకటించాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో చాలా వేగంగా ఆ ప్రక్రియను అయితే కొనసాగిస్తున్న
పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఈరోజు దేశ భవిష్యత్తును నిర్ణయించేటువంటి కౌంటింగ్ను ఇప్పుడు అందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సతీష్. బిగ్ డే ఫర్ ఏపీ. ముఖ్యంగా కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈవీఎంలలో దాగిన ఓటరు తీర్పు వెల్లడి కానుంది. రాష్ట్రంలో కొవ్వూరు, నరసాపురం శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన ఫలితాలు మొట్టమొదట విడుదల కానున్నాయి. ఈ 2 స్థానాల్లో 13 రౌండ్లనే ఫలితం తేలిపోనుంది. లెక్కింపు ప్రారంభమైన తర్వాత 5 గంటల్లోగా ఈ నియోజకవర్గాల పూర్తి ఫలితాలు కూడా బయటకు వెల్లడయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. భీమిలి, పాణ్యం నియోజకవర్గాల ఫలితాలు అన్నింటికంటే ఆలస్యంగా రానున్నాయి. ఈ కోవలో రంపచోడవరం నియోజకవర్గం కూడా చేరే అవకాశం ఉంది. ఇక ఈ నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు 26 రౌండ్లలో జరుగుతుంది. అందుకు 9 నుంచి 10 గంటల సమయం పట్టనుంది. ఇక మరోవైపు లోక్సభ నియోజకవర్గాల్లో రాజమహేంద్రవరం, నరసాపురం స్థానాల ఫలితాలు తొలిత రానున్నాయి. ఈ స్థానాల్లో 13 రౌండ్లలో 5 గంటల వ్యవధిలోనే లెక్కింపు పూర్తి కానుంది. ఇక అమలాపురం లోక్సభ స్థానం ఫలితం అన్నింటికంటే ఆలస్యం కానుంది. అత్యధికంగా 27 రౌండ్లలో ఇక్కడ లెక్కింపు చేపట్టనున్నారు. పూర్తయ్యేందుకు 9 నుండి 10 గంటల సమయం పట్టనుంది. మధ్యాహ్నం 1 గంట కల్లా దాదాపుగా ఫలితాలపై పూర్తి స్పష్టత రానుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్న అధికారులు ఉదయం 8 గంటల 30 నిమిషాలకు వీవీప్యాట్ చిట్టీల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించనున్నారు.